ఫస్ట్ పర్సన్ దివ్యల మాదిరి గారు అలియాస్ దువ్వాడ మాదిరి గారు. వెరీ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ అండ్ ఎంతటి సిచ్యువేషన్లో అయినా గట్టిగా మాట్లాడగలిగే కంటెస్టెంట్. రైట్. సెకండ్ పర్సన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్న కంటెస్టెంటే రమ్య మోక్ష. తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కదిలించిన పర్సన్ అలక్య చిట్టి పిగిల్స్. ఆ మోటివేషనల్ స్పీకర్స్ ఫ్యామిలీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ రమ్య మోక్ష చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ఫిజికల్గా గిమ్ములు చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. టాస్కులు ఆడడంలో దిట్టలా ఉంది. చూద్దాం. అండ్ థర్డ్ పర్సన్ నన్ అదర్ దాన్ నిఖిల్ నాయర్ అఫీషియల్. ఈయన సీరియల్ ఆర్టిస్ట్. గృహలక్ష్మి సీరియల్లో ఆయన కొడుకు పాత్ర చేసిండు. అండ్ చాలా సీరియల్స్ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజెస్లో సీరియల్స్లో చేస్తుంటాడు. అన్ని లాంగ్వేజెస్ కూడా మ్యాక్సిమం అవచ్చు. ఆయన బేసిక్ అయితే మలయాళీ. నెక్స్ట్ పర్సన్ గౌరవ్. ఇతను ఒక సీరియల్ ఆర్టిస్టు. అదే గీతా గోవిందం అనే సీరియల్లో ఉంటాడు హీరోగా. అండ్ హిందీ పర్సన్ ఇతను. అంటే ముంబై నుంచి వచ్చిండు. సీరియల్లో ఫేమస్, షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ అన్నీ చేస్తూ ఉంటాడు. యంగ్ అండ్ ఎనర్జెటిక్, మంచి ఫిజికల్లీ ఫిట్. ఇక నెక్స్ట్ నేను లాస్ట్ సీజన్లో చెప్పిన ఆయేషా అనే కంటెస్టెంట్ ఉంది కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో. తను రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది లాస్ట్ 2 సీజన్స్లో చెప్పిన. ఎందుకంటే తను ఆల్రెడీ BB6లో పార్టిసిపెంట్ ఇన్ తమిళ్. అక్కడ వెరీ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్. దగ్గర 70 రోజులు ఉండి బయటకు వచ్చిన కంటెస్టెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాయి శ్రీనివాస్ అంటే మళ్ళీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అని అనుకున్నారు. ఈయన శ్రీనివాస్ సాయి. ఇతను కూడా హీరో, యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఇతను గోల్కొండ హై స్కూల్ ఉంది కదా, అందులో హీరో. మంచిగా యాక్టింగ్ చేస్తాడు. సో మనోడికి ఇంకా పెద్దగా గుర్తింపు రాలేదు కానీ సో మనోడు రాబోతున్నాడు. మొత్తం బ్యాచ్ రణరంగానికి సిద్ధంగా ఉన్నారు. ఇది అంకెలేసే ఎద్దంట చూడు, ఆ టైపులను తీసుకొస్తారు. ఇక పోరాటం ఇంకో రకంగా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. అది మ్యాటర్.